మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయితే ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ మందులు వాడటం వల్ల పళ్ళు ఊడిపోతున్నాయి, లేదా కిడ్నీలు పాడైపోతున్నాయి, నరాలు వీక్‌నెస్ వస్తుంది అని చాలామంది అంటున్నారు. వాటికి మీ ఏమని సమాధానం చెప్తారు? అలాంటి మాటలకి? వాళ్ళు వాడిండరు. ఆ! ఎవరో చెప్పిండేది వీళ్ళు వినింటారు. హ్మ్. ఎవరో చెప్పిండేదాన్ని వీళ్ళు వినింటారు. హ్మ్. ఆ ఎవరో చెప్పేది కూడా వాళ్ళు ఎలాంటోళ్ళో నేను చెప్తాను. హ్మ్. మా దగ్గరకొస్తారు. హ్మ్. నేను చెప్తాను పత్యం ఉంటే మందిస్తాను అంటాను. హ్మ్. పత్యం లేనిదే మందు ఇవ్వను అంటాను. హ్మ్. సరే ఉంటానని చెప్పి తీసుకెళ్తాడు. హ్మ్. ఒక వారం రోజులు వాడతాడు. తీసి హ్మ్. షెల్ఫ్‌లో పెడతాడు. హ్మ్. వీడు తినేది మాత్రం బాగా తింటూ ఉంటాడు. హ్మ్. చికెన్‌లు అవి మొత్తం తింటూ ఉంటాడు పత్యం హ్మ్. ఉండకుండా. అప్పుడేమైతుంది దానికి దీనికి కాంబినేషన్ అయ్యి కాస్త వేడి ఎక్కువ పుడుతుంది. హ్మ్. ఒంట్లో వేరే సమస్య పుట్టుకుంటుంది. అప్పుడేం చేస్తాడు వాడిది ఓ దీన్ని తిని వల్ల దీని వచ్చింది అంటాడు. హ్మ్. వీడు పత్యం ఉండకుండా నేను తిన్నానని ఎవరికీ చెప్పడు. హ్మ్. కానీ ఆయుర్వేదం వాడినాను సమస్య వచ్చింది అని చెప్తాడు కానీ హ్మ్. వాళ్ళు పత్యం చెప్పారు నేను పత్యం ఉండకుండా తిన్నాను దాని నుంచి వచ్చింది అని ఎవ్వరికీ చెప్పడు. ఇతను చేసే తప్పులు ఎవరికీ చెప్పడు. హ్మ్. వేరే వాళ్ళ మీద ఆ తప్పుని తీసుకెళ్ళి రుద్దుతుంటారు. రుద్దుతుంటారే కానీ వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోరు. అయితే ఇప్పుడు ఒక మందు ఇచ్చిన తర్వాత ఏదైతే పేషెంట్‌కి మీరు ఏ రూల్స్ పెడతారంటే ఇవి తినాలి, ఇవి తినకూడదు రోగానికి అనే ఏ రోగానికి ఏ సమస్యకి హ్మ్. ఏమి తినకూడదు అనేది మాత్రమే పెడతాను. హ్మ్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే వాతం పక్షవాతమే వచ్చింది, ఏదో ఒక వాతం వచ్చింది, హ్మ్. ఒంట్లో గ్యాస్ట్రిక్ ఎక్కువైంది, ఏదో హ్మ్. సమస్య ఉంది అనుకోండి. హ్మ్. హ్మ్. ఆలుగడ్డ, అనపప్పు, మినపప్పు, అలసందులు, బఠానీలు అని కొన్ని చెప్తాం. ఎండిన పప్పులు ఏది తినకూడదని చెప్తాం. తినకూడదండి. కూరగాయలు తినచ్చు, ఆకుకూరలు తినచ్చు, అన్నీ తినచ్చు. ఒకవేళ వాళ్ళు మీరు చెప్పినా కూడా తినకుండా మీ మందులతో పాటు వాటిని కూడా తిన్నారనుకోండి, ఏమన్నా ప్రమాదం ఉందా? ఇప్పుడు హోమం చేస్తుంటారు, అగ్గి హ్మ్. మండుతుంది ఓవర్గా, హ్మ్. దాంట్లోకి నెయ్యి పోస్తే ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతది. నీళ్ళు పోస్తే ఏమవుతుంది, చల్లారిపోతది. అంతే కదా. హ్మ్. మేము చెప్పింటాం పత్యం ఉండాలని, హ్మ్. అతను ఏం చేస్తాడు అది పట్టించుకోకుండా దాన్ని అవుట్ని తింటూ ఉంటే హ్మ్. ఈ మందులు వాడుకొని దాన్ని తింటుంటే ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు ఎక్కువ కదా. అవుతుంది అంతే. ఓకే. అంతే సింపుల్, అంతే ప్రాణానికైతే ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఏముండదు. హ్మ్. ఒక రోజు 2 రోజులు కాస్త ఉంటుంది వేడి, హ్మ్. అంత తెలిసి ఇంకే సైడ్ ఎఫెక్ట్ రాదు. అయితే సూటిగా ఒక క్వెషన్ అడిగేస్తాను. దీర్ఘకాలిక వ్యాధులకి నా దగ్గర మందుంది. నేను మందిస్తాను, బాగు చేస్తాను అంటున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు, సర్టిఫైడ్ డాక్టర్లే చేయలేకపోతున్నారు. ఇదంతా మందేయటం, తగ్గించడం అనేది. సో, మీరెలా చేస్తానంటున్నారు? అసలు మీకున్న అర్హత ఏంటి? మాకున్న అర్హత అంటే హ్మ్. పురాతనమైన వైద్యాన్ని హ్మ్. గురువుల ద్వారా మేము తెలుసుకున్నాం. హ్మ్. గురువుల దగ్గర నుంచి హ్మ్. ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలా, ఏ హ్మ్. మందు ఇస్తే క్లియర్ అవుతుంది అనేది కన్ఫర్మేషన్ మాకు ఉండదు కాబట్టి మేము ఇస్తున్నాము. హ్మ్. ఇంకా వాళ్ళెందుకు పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళ నుంచి కాదా అంటే ఏ రోగానికైనా హ్మ్. వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ మెడిసిన్ హ్మ్. 3 నుంచి 4 నెలల్లో క్లియర్ అవుతుంది అనే మెడిసిన్ ఏదన్నా ఉంటే చెప్పమని చెప్పండి. హ్మ్. నేను చూటిగానే అడుగుతాను. ఓకే. క్యాన్సర్కి ఉందా, హెచ్ఐవికి ఉందా, హ్మ్. అవి పెద్ద వ్యాధులు, అవంతా వదిలేయండి. హ్మ్. సింపుల్ వ్యాధి అడుగుతాను. జాండీస్కి ఉందా మీ దగ్గర, హ్మ్. జాండీస్కి ఉందా, అది వద్దు. ఫైల్స్కి ఉందా పోనీ మీ దగ్గర ముందు, హ్మ్. చాలా సింపుల్ మెడిసిన్. హ్మ్. ఫైల్స్కి ఏమన్నా ఉందా మీ దగ్గర మెడిసిన్. సో, మరి ఇప్పుడు ఆపరేషన్ ఒక పేషెంట్ని ముట్టకుండా హ్మ్. వాడిని ఏ టెస్టులు లేకుండా వాడు వచ్చి చెప్పే ఒక అర్హతను బట్టి ఏ సమస్య పలానా సమస్య ఉండాది అని చెప్పి తెలిసిన తర్వాత ఆ హ్మ్. సమస్యకి మీరు పర్ఫెక్ట్గా మందు ఇచ్చి నయం చేస్తున్నారా. హ్మ్. 3 నెలల్లో టైం ఇస్తాను, హ్మ్. ఒక ఫైల్స్ని క్లియర్ చేసి ఇవ్వమని చెప్పండి. మీరైతే ఖచ్చితంగా చేస్తారు ఇవన్నీ నా దీర్ఘకాలిక. దగ్గర పేషెంట్ని నేను క్లియర్ చేసి చూపిస్తా. ఓకే. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి మీ దగ్గర మందులున్నాయి? నా దగ్గర ఉండేది మ్యాక్సిమం ఇప్పుడు ఉండేది ఫైల్స్కి ఉంటుంది, ఆ! జాయింట్ పెయిన్స్కి ఉంటుంది, హ్మ్. రెండోది వచ్చి ఈ షుగరు, హ్మ్. మూడోది వచ్చి పారాలిసిస్, హ్మ్. నాలుగోది సెక్సువల్ ప్రాబ్లము, హ్మ్. వీటికంతా నా దగ్గర ఉంటుంది. సో, ఓకే. అయితే సెక్సువల్ ప్రాబ్లమ్ అన్నారు గాబట్టి ఇంకొకటి అడుగుతాను. ఇప్పుడు పిల్లలు పుట్టకుండా చాలామంది బాధపడుతున్నారు. అవును. ఆడవారు గాని, మగవారు కానీ. ఆడవారికైతే ఎటువంటి సలహాలిస్తారు? మగవారికైతే ఎటువంటి సలహాలిస్తారు? ఇప్పుడు పెళ్ళి అయింది అనుకోండి, హ్మ్. పెళ్ళయిన తర్వాత సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా పిల్లలు పుట్టుకున్నా ఉంటారు. హ్మ్. నాకు ఫోన్స్ వస్తుంటాయి. హ్మ్. ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి అంటాము. హ్మ్. రీసెంట్గా అంటే అంటారు. రీసెంట్గా అంటే ఎన్ని అంటే 2 ఏండ్లు ఉంటారు. హ్మ్. అది రీసెంట్ అంటే వీళ్ళకి. హ్మ్. నెల టైం ఇస్తే పిల్లలు పుట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటిది 2 ఏండ్లు టైం ఇచ్చినా కూడా అతను పిల్లలు పుట్టించే కాలేదు. హ్మ్. కారణం ఏమి అంటే హ్మ్. అతనిలో లోపం ఉంటుంది. హ్మ్.
ఇంక ఇప్పుడు ఏమైపోయిందంటే మగవారిలో లోపాన్ని కప్పిపుచ్చుకొని ఆడవారిని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఆడవారిలో సమస్య ఉంది అని. కానీ మెయిన్ రిజల్ట్ సమస్య అనేది ఆడవారిలో కాకుండా మగవారిలోనే ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి కరెక్ట్గా పీరియడ్స్ కరెక్ట్గా టైం టు టైం అయ్యి ఆమె గర్భం అంటే భూమి అనమాట. భూమి శుద్ధిగా ఉన్నింది అనుకోండి, గింజ మనం నాటుతాము, గింజ మొలకెత్తాలి కదా. ఆ గింజ బాగలేకుండా ఉండేది నాటేసి మొలకెత్తలేదంటే ఎట్లాంటి అవుతుంది అది? అవునా లేదా? దీనికి అర్థం ఏమేంటే అమ్మాయికి పీసీఓడి సమస్య లేకుండా మంత్లీ పీరియడ్స్ కరెక్ట్గా అయ్యి ఏ సమస్య లేకుండా ఉంటే మగవారు కలిసినప్పుడు వీళ్ళ వీర్య కణాలు ఉంటాం, దాన్ని స్పర్మ్ కౌంట్ అని పిలుస్తున్నారు కదా. ఈ వీర్య కణాలు సమృద్ధిగా ఉండి, ఇప్పుడు ఏదో కౌంటింగ్ వచ్చింది, ఏదని 70 to 80 మిలియన్ ఉండాలి, దానికి పైన ఉంటే పిల్లలు సమృద్ధిగా పుడతారు అని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకు ఉండేది 20, 25, 40 ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో లెక్కాచారం వచ్చింది, ఏదో స్పర్మ్ కౌంట్ ఇది ఎంత ఉంటుంది ప్రతి మగవాడిలో అనేది లెక్కేస్తే 60%కి వచ్చి దిగేసింది. 60% అయితే పెళ్ళి అవుతుంది మీకు కరెక్ట్గా పిల్లలు అవుతారని నమ్మకమే లేకుండా పోయింది. ఎందుకంటే మగవారిలో పెళ్లి కాకముందు వీళ్ళకి చాలా అలవాట్లు ఉంటాయి. ఒకటి, వేరే పెద్ద వయసు గల వీళ్ళకన్నా ఎక్కువ వయసు గల అమ్మాయిలతో సంపర్కం పెట్టుకోవడం కానీ, లేదా వీళ్ళ జతలో ఉన్న అమ్మాయిలతో సంపర్కం పెట్టుకొని ఎక్కువ సంభోగ క్రియలకు కావడం కానీ, రెండోది వచ్చి ఏది దొరకనప్పుడు ఏం చేస్తున్నాడు హస్తప్రయోగాలు చేసుకోవడం కానీ, మూత్రంలో దాతుపోవడం కానీ, స్వప్నస్ఖలనం కానీ, ఇలాంటి సమస్యలు మగవారిలో చాలా వరకు చోటు చేసుకుంటాయి. అవుటి నుంచి ఏమవుతుందంటే మొత్తం వీర్యం నష్టమైంటుంది. వీర్యం నష్టమైన వానికి పిల్లలు కారండి. అప్పుడు అందుకే పుట్టుకున్నాయి కొత్తగా ఈ పుట్టగొడుగులు పుట్టుకున్నట్లు, ఏదో కుక్క పుట్టగొడుగులు అంటారు కదా, అలా పుట్టుకున్నాయండి. అది IVF అంట, అవి ఇవి ప్రతి ఒక్క ఊర్లోనూ సెంటర్లు పుట్టుకునేసాయి. కారణం ఏమిటి? ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చారు. అదే అండాన్ని ఫ్రీజ్ చేయటం, లేదా స్పర్మ్ ని ఫ్రీజ్ చేసుకోవటం, స్టోర్ చేసుకోవటం, ఇలాంటివి ఉన్నాయి. 3 నెలలు వాడండి అంటారు, 3 నెలలు వాడతాడు, స్పర్మ్ పెరగలేదండి అంటారు, మళ్ళీ 3 నెలలు వాడండి అంటారు, మళ్ళీ ఇట్లా 2 సంవత్సరాలు వాడతారు, అది స్పర్మ్ పెరగదు. వాళ్ళు ఇచ్చే మందులకు స్పర్మ్ పెరగదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఎంత చేసినా మీకు స్పర్మ్ పెరగలేదండి, మీరు IVFకి వెళ్ళిపోండి అంటారు. దానికి ఒక 2.5 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 25 లక్షల వరకు కూడా పెరికేస్తారు. అతని డబ్బులు ఎలా ఉంటే అలా పెరుగుతుంటారు. అలాంటి వాళ్ళకి మన దగ్గర చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. ఆయుర్వేదంలో చెట్టు మూలికల్లో కొన్ని చెట్టు మూలికలు ఉన్నాయి. ఆ మూలికలు మనము సంయోగం చేసి మందులు ఇస్తుంటాము. ఆ వీర్య కణాలు అనేవి సమృద్ధిగా పెరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, 20 ఉన్నింది స్పర్మ్ కౌంట్, 5 నెలలు మందులు వాడాడు, 120కి వెళ్ళింది. అట్లా కొన్ని రిజల్ట్ ఉంటాయి, సమస్య ఏం లేదు. అట్లా ఇప్పుడు మగవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పారు, ఆడవాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మెయిన్ ఆడవాళ్ళలో వచ్చేది మంత్లీ పీరియడ్స్ కరెక్ట్ గా కాకుండా ఉండడము, అయినా కూడా రక్తము బ్లడ్ అనేది బ్లీడ్ అంటాం కదా, రెడ్ వైట్ అంటుంటాము, అది ఎక్కువగా పోతా ఉండడం. ఇప్పుడు ముట్టైన నెలసరి అవుతుంది, నెలసరి అయినప్పుడు వాళ్ళకి ఏకదంగా నిలిచిపోదు, అది 15 రోజులైనా పోతూనే ఉంటుంది కొంతమందికి. ఇంకొంతమందికి ఏమవుతుందంటే వైట్ బ్లీడ్ ఎక్కువ పోతూ ఉంటుంది. వైట్ బ్లీడ్ ఎక్కువ పోయిందంటే కంపలాగా అయిపోతారు కొంతమంది. ఇంకా రెడ్ బ్లీడ్ పోయింది అనుకోండి, ఒంట్లో ఏమి నిశక్తి అంతా ఇది పోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు. రెండోది థైరాయిడ్ ఉంటుంది ఆడవారిలో, థైరాయిడ్. ఆ థైరాయిడ్ ఉన్న వాళ్ళు. రెండోది PCOD ప్రాబ్లం, అంటే గర్భసంచిలో నీటి బుడగలు అంటారు. ఆ నీటి బుడగలు ఉన్నా కూడా ఈ పిల్లలు పుట్టరండి. కారణం ఏమంటే నీటి బుడగలు ఉన్నాయంటే వీళ్ళ స్పర్మ్ అనేది, మగవారి స్పర్మ్ అనేది గర్భంలోకి చేరిన తక్షణము ఆ ఒక మొత్తం అలర్జీగా ఇన్ఫెక్షన్ అయిపోయి అది స్వాహా అయిపోతుంటాయి. దాని నుంచి అవి పెరగరండి. ఆడవారిలో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఓకే, ఆయుర్వేదిక్ మందులు అని మోసం చేసే వాళ్ళ గురించి మీ మాటల్లో చెప్పండి. ఆయుర్వేదం మందులోని మోసగాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ స్వచ్ఛంగా మనం ఎత్తుక్కోవాలి. కొంతమంది ఉన్నారు ఈ ఫుట్బాత్ల పైన కాస్త మొత్తము సెట్ వేసుకొని కూర్చో ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూర్చో ఉంటారు. కానీ దాంట్లో కొంతమందిని నమ్మచ్చు, కానీ ఇంకొంతమందిని నమ్మేకి లేదు. ఇంకొంతమందిని నమ్మినా కూడా వీళ్ళు ఒక మస్తుగా దీంట్లో వేసి రోడ్డు మీద పెట్టుకో ఉంటారు. అవి ఎండకి ఎండి వానక నాని రోడ్లో ఉండే డస్ట్ అంతా వాటి మీద కూర్చొని లేనిపోని రోగాలు వస్తాయే కానీ వాటిని తింటే స్వచ్ఛమైన మంచి ఆరోగ్యం అంతా రాదండి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్లో పెట్టింటారు, అన్ని ఓపెన్లో కుల్లాగా పెట్టేసింటారు. రోడ్లో ఉండే డస్ట్ అంతా వెహికల్స్ పోతుంటాయి వస్తుంటాయి, ఆ డస్ట్ పోయి దాంట్లోనే కూర్చుంటుంది.
అలాంటి జాగాల్లో మందులు వాడకుండా మంచి జాగాలో ఎక్కడైనా నా దగ్గరికే రాండి, నేను ఎవరికి చెప్పను, మీకు ఇక్కడ పర్వాలేదు అనే ఒక నమ్మకం వచ్చిన చోట మందులు వాడండి. ఓకే, మందులు వాడితే అలాంటి సమస్య క్లియర్ అవుతుంది. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇంగ్లీష్ మందులు మంచివా, ఈ ఆయుర్వేదిక్ మందులు మంచివి? అది నాకు తెలిసినంత మాత్రానికి ఇప్పుడు నా బిడ్డ నాకు ముద్దే. నిజమా? పంది పుట్టుని, కోడి పుట్టుని, కుక్క పుట్టిని, అవునా? నా ముందు నాకు ముద్దే, నా బిడ్డ నాకు ముద్దుగా ఉంటుంది. అలాగని నా ఆయుర్వేదమే నాకు ముద్దు. వేరే వాళ్ళని విమర్శించేదానికన్నా మన ఆయుర్వేదాన్ని మనం పెంచుకోవడం చాలా మంచిది. ఇంకొకటి, ఇక్కడ ప్రాంతీయ ఆహారం అనేది ఒకటి ఉంటుంది, ప్రాంతీయ ఔషధాలు అనేది ఒకటి ఉంటుంది. 2 రకాలు ఉంటాయి మనకి. ఇప్పుడు తెలంగాణలో ఏం తింటారండి భోజనం ఎక్కువగా? ఏది తింటారు? రైసా? రైస్ ఎక్కువ తింటారా? నిజమా? ఆంధ్రాకి వెళ్తే ఏం తింటారండి? అది రైసేనా? కర్ణాటకకు వస్తే ముద్ద తింటారండి. ముద్ద అంటే సంగటి, అవును, ముద్ద తింటారండి. తమిళనాడుకి వెళ్తే ఏం తింటారండి? పొరోటాలు తింటారు. మనం ఈ పక్క వెళ్ళామనుకోండి, నార్త్ ఇండియా వెళ్ళామంటే ఏం తింటారండి? చపాతీలు తింటారండి. అట్లా ఆయా ప్రాంతానికి ఆయా ఆహారాలు అనుగుణంగా ఉంటాయి. అలాగే ఔషధాలు కూడా అంతే. మన భారతదేశానికి అలోపతి మెడిసిన్స్ పట్టవండి. అవేమున్నా కూడా బ్రెడ్లు బన్నులు తినుకొని ఆ జీవితాలు చేస్తుంటారు కదా, అవి వాళ్ళకి పనిచేస్తాయి. ఇవైతే ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ మనం దేనికి వాడుకోవాలంటే టెంపరవరీ, ఏమంటారు కదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటారు, ఏదో ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ప్రథమ చికిత్స. ప్రథమ చికిత్సకు మాత్రమే వీళ్ళను ఉపయోగించుకోవాలి. ప్రథమ చికిత్స అయిపోయిన తర్వాత దాని తంటకు పోతా ఉంటే మటుకు జీవితాంతం సంకనాకిపోతుందండి. అంతే నేను చెప్పగలను. ఓకే, ఫైనల్గా చూసి ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఆయుర్వేదం ఉండాది, అక్కడ ఇక్కడ తిరిగి వాలేల దగ్గరికి పోయి పరుంబోకు పట్టుకోకుండా మీకు మీరుగా చాలా రకాలైన చెట్టుమూలికలు మేము చూపిస్తుంటాము, చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మంచి విలువైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. మీ విలువైన కాలాన్ని కూడా మా కోసం అందజేశారు. మీకు మా సుమన్ టీవీ నుంచి కృతజ్ఞతలు. ఇలాంటి మంచి విలువైన ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగళూరు.